నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఎవరు ఊహించే విధంగా పరిపాలన చేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నగదు పెంచి పంపిణీ చేస్తున్నారని, అదేవిధంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం మన్నెకల్లు గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభను ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్, కలెక్టర్ వెంకటమురళి హాజరయ్యి ప్రసంగించారు. పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాలు, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. 100 రోజుల పాలన దిగ్విజయంగా ముగించుకొని అభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే ప్రభుత్వం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ గ్రామానికి వచ్చేదానికి, మండలానికి వచ్చేదానికి అమలు చేస్తున్న దాదాపు 4,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. మన 22 గ్రామాలు ఉన్నాయి. మిన్నకల్లికి వచ్చేదానికి 2 రోడ్లు పెట్టారు. ఒక్కోటి 10 లక్షల రూపాయలు 2 రోడ్లు పెట్టారు. 2 రోడ్లు ఇప్పుడు తొందరలోనే మన ఎస్టిమేషన్ స్టార్ట్ చేద్దాము. ఈ 4,20,00,000 తొందరగా ఎస్టిమేషన్ వేసి, నేను గ్రామస్తులు కానీ మన నాయకులు కానీ చెప్పేది ఏంటంటే, గతంలో మనం రోడ్లు వేసాం కానీ డ్రైనేజ్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి. చాలా దాంట్లో మనం ఎలక్షన్ తిరిగినప్పుడు ఏంటంటే ఇంటి ముందు కొద్దిగా డ్రైనేజీ ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది చెప్పారు. అందుకని చెప్పి తప్పకుండా ఈసారి డ్రైనేజ్ కూడా ఏదో అలంకరణ కాదు, ఏదో డ్రైనేజ్ ఎస్టిమేషన్ వేసారు 2 వాళ్ళు అడ్డం కడదా ఉంటారు. మంచి డ్రైన్, నీళ్లు కొలతల ప్రకారం నీళ్ళు వెళ్ళిపోవాలి బయటికి. అర్థమైందా? 2 రోడ్లే తీసుకోండి. 4 వేసే పోతే 2 రోడ్లు వేయండి. 4 రోడ్లు వేసే పోతే 2 రోడ్లు వేద్దాము. 2 రోడ్లు డ్రైన్ కట్టి సిమెంట్ రోడ్డు కరెక్ట్ వేయండి, స్టాండర్డ్గా వేయండి. ఎక్కడ కూడా క్వాలిటీ దగ్గర రాజీ పడద్దు, డ్రైన్ కూడా కట్టాలి. అట్లా ఈ గ్రామానికి వచ్చేదానికి ఒక 20 లక్షలు శాంక్షన్ అని ఇప్పుడు తొందరలోనే పనులు స్టార్ట్ చేస్తారు. ఇంకా ఏదైనా మన గ్రామంలో రోడ్లు కానీ ఇంకేదైనా ఉన్నా సరే తప్పకుండా అవి కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎన్ఆర్జీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా చేపిద్దాము. అవి కూడా గతంలో కూడా మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఎన్ఆర్జీఎస్ కమిషనర్గా అప్పుడు రంజిత్ బాషా గారు ఉంటే వచ్చి గ్రామానికి ఎల్ఈడి లైట్లు ఇచ్చారు. తర్వాత పోయిన తర్వాత దాన్ని పట్టించుకుని నాలుగు లేడు. మళ్ళీ అట్లాంటి కూడా కొత్తగా పంచాయతీలో ఎల్ఈడి లైట్లు అన్నీ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకుని తొందరలోనే అది కూడా ఒక పక్క ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలకు సమాధానం చెప్పుకుంటూ, మరో పక్క విపత్తుల టైంలో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ 100 రోజుల పరిపాలన ప్రజలకు దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకనే ఈ కార్యక్రమం పెట్టాం. ఇది కూడా మొదటి రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు మన జిల్లానే అంటే ప్రకాశం జిల్లా సంతలో కూడా వస్తున్నాడు. ఇప్పుడు 3 నుంచి కూడా అక్కడ కూడా వెళ్తాం. అదేవిధంగా మన గ్రామానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇందాక సర్పంచ్ గారు ఏమడిగారంటే మంచినీళ్ళ సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా చేసింది అనేది ప్రజలకి వివరించాలనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. దాన్ని అందరికీ తెలియజేస్తూ అట్లనే గ్రామాలలో ఏదైనా సమస్యలు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయి, గ్రామంలో మనం ఏం చేయగలుగుతాం అనేవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ప్రభుత్వం మళ్ళీ పనిచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ వారం రోజుల పాటు ప్రతి మండలంలో కూడా 1-2 రోజులు తిరిగి ఏవే సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలన్నింటి కూడా తెలుసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. దాంతోపాటు ఈ 100 రోజులు మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారనేది చాలా మందికి ఉంటా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు కనపడరు. సంవత్సరం అయిన తర్వాత వచ్చి మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 3 నెలలకు ఒకసారి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తే కనుక ఎక్కువ సమస్యలు మనకు అర్థం కాదు. ప్రతి 3 నెలలకు కనుక ప్రజల్లోకి వెళ్తే కనీసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అర్జీల్లో కొన్నైనా మనం తీర్చగలిగితే మళ్ళీ వచ్చే 3 నెలల్లో కొంతమందికైనా మనం పనిచేయగలుగుతాం అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నమాట. అందుకని మమ్మల్ని అందరం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మన ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, మన గ్రామ నాయకుల దగ్గర నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం పెట్టి అందరం కూడా పాల్గొనమని, ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈ 100 రోజులు ఏం పని చేశామనేది కూడా ఒకసారి ప్రజలకు తెలియజేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా మన గవర్నమెంట్ అధికారులు దాదాపు 3,000 పెన్షన్ని 4,000 చేయడం జరిగింది. 4,000 చేయడమే కాకుండా గడిచిన ఏప్రిల్ కానీ మే జూన్లో 3 నెలల నుంచి ఇస్తామని చెప్పారు. ఆ 3 నెలలు సంబంధించిన 3,000 రూపాయలు
అదే పెన్షన్ ఇచ్చే 4,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలని పెన్షన్ ఆ రోజు చాలా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ని పెట్టి ఒక రోజులోనే 1-2 రోజుల్లోనే మొత్తం కూడా పెన్షన్స్ ఇంటింటికి చేయించే కార్యక్రమం చేశాం, మొదటి కార్యక్రమం. దాంతోపాటు వికలాంగులు అయితే 3,000 ఇచ్చేవాళ్ళు అంతకుముందు. దాన్ని ఒకేసారి చాలా మంది ఇబ్బంది పడుతున్నాం, నాకు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది వికలాంగులు కనపడి 2,000 రూపాయలు సరిపోవట్లేదు, మాకు కొద్దిగా మమ్మల్ని ప్రత్యేకంగా చూడమని చెప్పి చాలా మంది వికలాంగులు అడిగారు. ఆ రోజు అడిగితే మీకు పెన్షన్ డబల్ చేస్తారని చెప్పి ఆ రోజు చెప్పి ఎమ్మటే 6,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా పూర్తి వికలాంగుడే ఇంట్లో ఉండి ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సి వచ్చి కనుక ఏంటి అసలు కదలలేని పొజిషన్లో మంచం మీద ఉండి అన్నీ వాళ్ళ అమ్మ నాన్న చేయాల్సిన పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ పెన్షన్ కూడా 15,000 రూపాయలు చేసింది అన్నమాట. ఇలాంటి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంత పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకోటి ముఖ్యమైనది, ఎలక్షన్లప్పుడు కూడా మీ అందరూ గమనించారు, భూ చట్టం ఒకటి తీసుకొచ్చారు. భూ చట్టం ఒకటి తీసుకొచ్చి దేశాల్లో కానీ లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకుంటా కానీ ఏదైనా ఉండి మీ భూములు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మారిపోతే అది మీరు గమనించి ఇది మా భూమి అని చెప్తే కనుక అది మళ్ళీ వెనక్కి ఇవ్వలేని పరిస్థితిలో ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఆ రోజు భూ చట్టం ఒకటి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేశారన్నమాట. ఇది మా ఇల్లు మాకు కాకుండా పోయిద్దా, మా పొలం మాకు కాకుండా పోయింది, మా స్థలాలు మా చేతుల నుంచి వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఏం చేశారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ గ్రామ తహసీల్దార్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్తాం, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, లేకపోతే కోర్టుకి వెళ్తాం. ఈ కోర్టుల దగ్గరకు కానీ ఈ ఆర్డీఓ దగ్గరకు కానీ కలెక్టర్ దగ్గరకు కానీ ఎవరి దగ్గర పోవడానికి లేదు. తర్వాత మనకు 67 కిలోమీటర్లు మన జిల్లాలోనే ప్రవహిస్తుంది. కృష్ణానది సముద్రంలో కలిసేంత వరకు కూడా మన జిల్లాలోనే ప్రవహిస్తుంది. మరి మన జిల్లాలో ప్రవహించేటప్పుడు మనకు ఆ 3 మండలాలు వరకు రేపల్లె, మట్టికోళ్ళు, కొల్లూరు అనే మండలాలు. అక్కడికి మన మంత్రివర్యులు కొట్టిపాటి రవికుమార్ గారు, మన రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, ఇతర నాకా ఆనంద్ బాబు గారు, వీరందరూ కూడా అక్కడికి వచ్చి డైలీ పనులు అక్కడే క్యాంప్ చేసి నైట్ కూడా అక్కడే ఉండి డే కూడా అక్కడే ఉండి కలెక్టర్గా నాకు మరియు జిల్లా యంత్రాంగానికి కూడా ఒక మంచి మార్గదర్శకత్వం చేసి వాళ్ళకు అనుభవం కలిగినటువంటి నాయకులు కాబట్టి ప్రజలతో ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళు ఉపయోగించుకొని జిల్లా యంత్రాంగానికి ఒక స్పష్టమైన మార్గనిర్దేశం చేసి మన జిల్లాలో ఒక్క మరణం కూడా వరదల వల్ల సంభవించకుండా కాపాడేటట్టుగా వాళ్ళు చేయగలిగారు. సో అదేవిధంగా మరణమే కాదు, ఒక ఇంజురీ అనేది కూడా లేకుండా మనం అర్ధరాత్రి పూట కూడా నొప్పులు వచ్చినటువంటి ఒక గర్భిణీ స్త్రీని మనం 12 లక్షల క్యూసెక్ల వాటర్లో కూడా అర్ధరాత్రి కూడా బయటికి తీసుకొని వచ్చి ఆమెను మనం కాపాడగలిగామంటే ఇదంతా మన నాయకత్వం, మన ఉన్నటువంటి ముందుకు ఉన్నటువంటి నాయకులు, మన సీఎం గారు వారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం. సో ఆ రోజు మనం 11 లక్షల 30,000 క్యూసెక్ల వాటర్ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి వాటర్ డిశ్చార్జ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తా ఉంది. ఇప్పటి వరకు మనం చూసింది 9.5 లక్షల వాటర్ని మనం చూసాం గత 150 సంవత్సరాలుగా మనకు గుర్తు తెలిసినప్పటి నుంచి. మరి ఇంత వాటర్ని మనం ఒక్కసారిగా డిశ్చార్జ్ చేస్తే ఆ కట్టలన్నీ తెగిపోకుండా అయితేనేమి, అందులో అప్పుడే సిక్ అయిపోయిన ఒక కార్డియాక్ పేషెంట్ అయితేనేమి, గర్భిణీ స్త్రీ అయితేనేమి, పాము కాటుకు గురైపోయిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి రక్షించడమే కాకుండా 30,000 మందికి వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో దాదాపు 4 రోజులు వాళ్ళందరి ఇళ్లలో కూడా దాదాపుగా 6 feet 7 feet నీళ్ళు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉంటే కూడా మరణాలు జరగకుండా కాపాడుకోవడమే కాకుండా ఎటువంటి అంటువ్యాధులు కూడా రాకుండా మంత్రి గారు నాతో మాట్లాడుతూ మనం వరదలు వచ్చాయి, మనం ఎంతో గట్టిగా చేయగలిగిన తర్వాత మన సమస్య అంతా ఇప్పుడే ఉంది, ఇప్పుడు ఇంకా వాళ్ళకి జబ్బులు ప్రబలేటువంటి అవకాశం ఉంది, మనం కనుక శానిటేషన్ మీద ఆ ఊళ్ళలో ఉన్న క్లీనింగ్ మీద మనం సరైన దృష్టి పెట్టి చేయనట్టయితే కనుక వాళ్ళందరూ కూడా జబ్బు పడే అవకాశాలు ఉన్నాయి. అన్ని ఆ 30,000 మంది జనాభాలో జబ్బులు కనుక ప్రబలినట్టయితే మనం కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు అని ముందుగానే ఆయన అలర్ట్ చేసి జిల్లా యంత్రాంగాన్ని చేయడంతో వారి సూచనల మేరకు మన జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపించి ఎటువంటి జబ్బులు కూడా ప్రబలకుండా చేయడం అయితేనేమి,
అదేవిధంగా వరదలో 4 రోజుల తర్వాత వరద కాస్త ఉపశమనం మండలానికి స్పెషల్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఉంటాం కాబట్టి ఇది అయిపోగానే చూపిస్తా. అందులో మన వాయిస్ పంపిస్తాం. ఈ 3 ఊర్లు రావినోతల, నిన్నగల్లు, ఒకటి చెప్పండి. 2 రోజులు 3 రోజులు పాటు లైన్ పని రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తరపున అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని పాడి రైతులకు అందే విధంగా సిబ్బంది కృషి చేయాలని, పశుసంవర్ధక శాఖలో పనిచేసే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకొని రావాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి వేణుగోపాల్ అన్నారు. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న పశు పోషకుల శిక్షణా కేంద్రంలో 2 మండలాల పరిధిలో ఉన్న పశుసంవర్ధక శాఖ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేయగా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లాలలో అద్దెకి మొదటి స్థానంలో ఉందని, ఇదే విధంగా కష్టపడి పనిచేసి పశుసంవర్ధక శాఖకు మంచి పేరు తీసుకొని రావాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ఆన్లైన్లో నమోదు చేయాలని, గేదెలలో గర్భం దాల్చేందుకు ఇచ్చే వ్యాక్సిన్ పై దృష్టి పెట్టి పశుపోషకుల్లో అవగాహన కలిగించాలని వేణుగోపాల్ తెలియజేశారు. మీకు ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్, ఫీల్డ్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ఏడీ గారి దృష్టికి తీసుకురండి. మీ ఏడీ గారు నా దృష్టికి తీసుకొస్తారు. ఏదైనా మన ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం సాల్వ్ చేసుకుందాం. ఇంకా ఏదైనా హైయర్ అథారిటీస్ డైరెక్టరేట్ లెవెల్కి కానీ ఏదైనా పోవాల్సి ఉంటే అక్కడికి పంపిస్తాం. మీ ఏదైనా కూడా మీ ఏడీ గారి దృష్టికి తీసుకురండి. మీ డాక్టర్స్ దృష్టికి తీసుకురండి. ఫస్ట్ మీ డాక్టర్స్ ఏడీ గారి దృష్టికి తీసుకొస్తారు. ఏడీ గారు నాకు చెప్తారు. మన లెవెల్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనమే చేసుకుందాం. మన ఈ కానీ ఎదిగిన డైరెక్టరేట్ ఇంకేదైనా పొలిటికల్ అటాక్ ఎదిగిన మన లోకల్ ఎమ్మెల్యేస్తో కానీ వాళ్ళతో మనం మాట్లాడేదని సార్ట్ అవుట్ చేస్తాం. మెయిన్ మేము ఈరోజు మీటింగ్ పెట్టిన మెయిన్ ఉద్దేశము ఎఫ్ఎండి ఒకటి, తర్వాత బ్రూషెల్లా ఒకటి, పీపీఆర్ ఒకటి, ఈ 3 వ్యాక్సినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఎఫ్ఎండ్ఎమ్, బ్రూషెల్లోసిస్ కంప్లీట్ అయినాయి చాలా వరకు. పీపీఆర్ ఇంకా రన్ అవుతుంది. పీపీఆర్ ఇంకా టైం ఉంది. పీపీఆర్ కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయి, పీపీఆర్, బ్రూసెల్లోసిస్, ఎఫ్ఎండి వ్యాక్సినేషన్స్ ఆ 3 ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ కూడా మీకు గ్రూప్లో పెట్టినాం ఆల్రెడీ. ఎప్పుడెప్పుడు ఏ నెల ఎప్పుడెప్పుడు చేయాలా ఆన్లైన్ అనేది ప్రస్తుతం యాప్లో ఆల్రెడీ గ్రూప్లో పెట్టినాము. ఏహెచ్ఏ గ్రూప్లో పెట్టినాము. అవి చూసుకోండి. గోపాల మిత్ర గ్రూప్ సపరేట్ కింద ఏహెచ్ఎస్లో ఆన్లైన్ చేయాలన్నమాట భారత్ ప్రస్తుతం యాప్లో. అందువల్ల మీరు ఆ డేట్ ప్రకారం భారత్ ప్రస్తుతం యాప్లో ఆన్లైన్ చేయండి. మీ ఏడీ గారు పెడతారు. మీకు గోపాల మిత్రాస్ కూడా 6/7 కూడా మీరు అది ఏదైనా ఉంటే అది కూడా ఆన్లైన్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసేయండి. 6/7 అందరూ గుర్తుంచుకోండి. 6/7 ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసేయండి. ఆ పేమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు పే చేస్తే మీకు ప్రాబ్లం లేకుండా. అందువల్ల మీరు ఈసారి కూడా మన అద్దంకి డివిజన్, అద్దంకి ఏబిహెచ్ని మీరు మొదటి స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఎవరైతే 6/7 చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పేమెంట్స్ చేయడము, తర్వాత వచ్చేసి ఆన్లైన్ చేయడము, అవి 2 గుర్తు పెట్టుకోండి. మిగతా వ్యాక్సినేషన్స్, తర్వాత ఈ 6/7 అది ఆన్లైన్ చేయడము, తర్వాత జనరల్ ఏఐ కూడా మీరు జనరల్ ఏఐ చేస్తున్నారు కదా, గోపాల మిత్రాస్ ప్లస్ ఏఐ అందరూ చేస్తున్నారు కదా, అవి కూడా ఎప్పటికప్పుడు మీరు ఆన్లైన్ చేయాలి. అద్దంకి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 32 కార్మికులను కొనసాగిస్తూ గత 2 నెలల నుంచి రావాల్సిన వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో 32 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకోగా గడువు అయిపోయిందని, విధుల్లోకి రావద్దంటూ మున్సిపల్ అధికారులు చెప్పడంతో శుక్రవారం తంగిరాల వెంకటేశ్వర్లు కార్మికులతో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ కలిసి అర్జీలు అందజేసి పెండింగ్ బకాయిలు చెల్లించి వారిని కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుద్ధ్య పనుల కింద 20 మందిని, ఇంజనీరింగ్ సెక్షన్ కింద 12 మందిని తీసుకోగా ఆడిట్ వాళ్ళు జీతాలు ఇచ్చేందుకు ఒప్పుకోవటం లేదని అధికారులు చెబుతున్నారని, ఏది ఏమైనా 32 మంది కార్మికులు జీతాలు చెల్లించి వారిని యథావిధిగా కొనసాగించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. అద్దెంకి మున్సిపాలిటీలో పనిచేసేటువంటి డైలీ వేజ్ కింద కార్మికులు కోవిడ్ టైంలో ఒక 25 మందిని తీసుకొని పనిచేయడం జరుగుతుంది. వీళ్ళని గత 3 సంవత్సరాల నుంచి గత 6 నెలలకు ఒకసారి వీళ్ళని పొడిగిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ నెల 30 తోటి వీళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 30 తోటి రద్దు అవుతుంది. కాబట్టి వీరు ఇంకా పనిలో కొనసాగడానికి వీల్లేదు అని చెప్పేసి ఆడిట్ కమిటీగా ఉన్నటువంటి వాళ్ళు మీరు మానుకుంటేనే మీకు ఉన్నటువంటి 2 నెలల జీతాలు మేము వేస్తామని చెప్పేసి ఒక లేనిపోయినటువంటి ఒక డిమాండ్ పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. 3 నెలలు మేము 3 సంవత్సరాల నుంచి చాలని జీతంతో రోజు వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆబ్కాస్లో తీసుకుంటామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఆబ్కాస్లోకి తీసుకోకపోగా ఇప్పుడున్న పని కూడా లేకుండా చేస్తాం, మీరు మానుకోండి, సంతకాలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళని బెదిరింపు ధోరణిల్ని గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. అందుకని ఏదైతే ఆ ఇంజనీరింగ్ వర్క్లో ఉన్నటువంటి 12 మంది కూడా ఇదే పరిస్థితి. వీళ్ళు 25 మంది, వాళ్ళు 12 మంది, మీరు మానుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే పట్టణం పెరిగిపోతూ ఉంది. ఆబ్కాస్లో ఉన్నటువంటి కార్మికులు 70 మంది 80 మంది పనిచేయాల్సి వస్తే పట్టణంలో ఉన్నటువంటి చెత్త అంతా ఎక్కడిదక్కడ ఉండే పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి ఇంకా పెంచాల్సింది పోయి ఉన్న వర్కర్స్ని మీరు ఆగండి, తగ్గిపోవాలని చెప్పేసి మీరు మానుకోండి అని చెప్పేసి అటువంటి వైఖరి మంచిది కాదు. అందుకని ఈ సేపర్లుగా ఉన్నటువంటి శానిటైజేషన్ వర్కర్స్ 25 మంది, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి 12 మందిని వీళ్ళని గత ఈ 30వ తారీఖు తర్వాత కూడా వీళ్ళని కొనసాగించాలి, వీళ్ళని ఆబ్కాస్ ద్వారాగా వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విషయం మీద ఈరోజు కమిషనర్ను కలిసి అర్జీ ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు వీళ్ళకి 2 నెలల జీతం పెండింగ్ ఉంది. ఈ 2 నెలల జీతం కూడా పెండింగ్ జీతం వేయాలి. దాంతోపాటు ఆబ్కాస్లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా సమ్మెకాలంలో వేతనం పెండింగ్ ఉంది, సమ్మెకాల వేతనం కూడా వేయాలి. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి అదనమైనటువంటి వేతనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నటువంటితో పాటు పట్టణం పెరుగుతుంది కాబట్టి పట్టణం పెరుగుదలలో భాగంగా వర్కర్స్ని కూడా పెంచడానికి కౌన్సిల్లో తీర్మానం చేసి వర్కర్స్ని పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సెల్తో ఫోటోది అద్దెంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకుల స్వామివారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం 100 మంది మహిళలచే సామూహిక లక్ష్మీ కుంకుమ పూజ జరిగింది. పూజలో కూర్చున్న మహిళలకు టీటీడీ నుంచి వచ్చిన పసుపు కుంకుమ, లక్ష్మీ అమ్మవారి రూపులు, కంకణాలు, అక్షింతలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినతుల రామకృష్ణ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం కాకానిపాలెంలో వేంచేసి ఉన్న రంగనాయకుల స్వామివారి దేవాలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధార్మిక ఉపన్యాసాలు, భజన, సంకీర్తన, లక్ష్మీ కుంకుమ పూజ నిర్వహించారని, లోక కళ్యాణం కోసం దేశవ్యాప్తంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో పల్లెలో కూడా విస్తృతంగా అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని నాగేశ్వరరావు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని మన రంగనాయక స్వామి గుడిలో ఉన్నటువంటి అర్చక స్వామి ఎంతో ఘనంగా దాదాపుగా సుమారుగా 90 మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో హిందూ ధర్మంలో భాగంగా అంతరించిపోతున్నటువంటి హిందూ సాంప్రదాయాలని పల్లెల్లో విస్తరించే భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించేటువంటి ఈ మాసోత్సవ కుంకుమ పూజలో భాగంగా ఈరోజు మన రంగనాయక స్వామి గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ అయినటువంటి శ్రీ రావినతుల రామకృష్ణ గారు ఇచ్చేసి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం రూపులు, అలాగే కంకణ ధారణ, స్వామివారి పసుపు కుంకుమ కూడా అందరికీ పంచడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో అందరూ ఉండాలని ఇటువంటి పూజా కార్యక్రమాలని ప్రతి పల్లెల్లో, గ్రామంలో కూడా, ఈ పట్టణాల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను కూడా మీరు నిర్వహించుకోవాలనుకుంటే మనం సంప్రదించే ఇదే విధంగా ఈ కార్యక్రమాలు జిల్లా మొత్తం కూడా అన్ని జిల్లాల్లో, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తామని. వెంకటేశ్వర తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు కార్యనిర్వహణాధికారి శ్రీ జె శ్యామలరావు గారి యొక్క సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ రాజగోపాలరావు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ధార్మిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మన అద్దంకి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి యొక్క దేవస్థానంలో లోక కళ్యాణం కోసం, గ్రామాభివృద్ధి కోసం 4 రోజుల నుంచి కూడా ఈ దేవస్థానంలో ప్రతిరోజు కూడా ధార్మిక ఉపన్యాసాలు, అనంతరం ఈ యొక్క భజన సంకీర్తన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున విశేషమైనటువంటి శుక్రవారం పర్వదినం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ముత్తైదుల ద్వారా, కన్యల ద్వారా సామూహిక లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని దేవస్థానం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా అందరికీ కూడా పూజా వస్తువులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందరికీ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క రూపులు, అదేవిధంగా పుస్తక ప్రసాదాలు, స్వామివారి యొక్క కంకణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోక కళ్యాణం కోసంగా, గ్రామాభివృద్ధి కోసంగా జరుగుతూ ఉన్నాయి. మాకు ప్రకాశం జిల్లాలో దాస్ సాహిత్య ప్రాజెక్టు తరఫున శ్రీ చందుపల్లి నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రోజున అద్దంకి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానం భజన మండలి మరియు స్థానిక అధికారుల యొక్క ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలు జరిగాయి. ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగాలనేటువంటి ఉద్దేశంతోనే మా యొక్క కార్యనిర్వహణాధికారి గారు సూచనల మేరకు అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని మీకందరికీ కూడా తెలియపరుస్తూ ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాలుగా ఆదుకోవటంలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు వీరయ్య అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం జిల్లా పరిషత్ హైస్కూల్కు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాత దివాకర్ దత్తు సౌజన్యంతో 7,000 రూపాయల విలువ కలిగిన మైక్ సెట్ను శుక్రవారం రోటరీ సభ్యులు కలిసి హెచ్ఎం శ్రీనివాసరావుకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలకు రోటరీ వారి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, సేవా కార్యక్రమాలు చేయటంలో దత్తు ఎప్పుడు ముందు ఉంటారని వీరయ్య తెలిపారు. 550 దాటితే ప్రయత్నిస్తున్నాను. 550 మంది 540 రావడం మనం అనుకోలేకపోయాము. ప్రతి స్కూల్లో కూడా 10th క్లాస్ విద్యార్థులకు 550 దాటిన వాళ్ళకి వాళ్ళు ఆయన చెప్తారు ఆ ప్రైజ్ ఎంత దాని గురించి. పోయిన సంవత్సరం కూడా ఇచ్చున్నారు అన్ని స్కూళ్ళలో. ఎవరికి ఇస్తారు? 550 దాటాలి. అంతేగాని నేను 516 నేను నా స్కూల్ ఫస్ట్ అంటే కుదరదు. వాళ్ళకి ఒక మార్పు పెట్టుకున్నారు, ఆ మార్పు దాటి వచ్చిన వాళ్ళకి వస్తుంది. అది సార్ అనౌన్స్ చేస్తారు. అంటే ఇట్లా ప్రతి స్కూల్లో కూడా కొన్నిసారి ఇచ్చున్నారు. ఎమ్మాయిపాలెం, రెడ్డిపాలెం, గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్ 550 ఎవరికి దాటిందో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. అది ఇప్పుడు మనకు కూడా ప్రకటిస్తారు. ఆయన చెప్తారు దాని గురించి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఏ నీడ్ ఉన్నా సరే అడగంగానే కాదు అనుకున్నా. ఇప్పుడు గర్ల్స్ స్కూల్లో ఉంది, మంచి నీళ్ళు ఎంతో ప్రాబ్లం అవుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వాళ్ళని అడిగితే అక్కడ వాటర్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా వాసవి క్లబ్ వాళ్ళని అడిగితే ట్యాంకింగ్ ఇచ్చారు. మైక్ సెట్ బహుకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ మైక్ సెట్ ఇచ్చిన వారు సృజన అధ్యక్షులు మా రొటేరియన్
గాడేపల్లి దివాకర్ దత్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ మైక్ సెట్ ఇస్తున్నారు. అందువల్ల ఒకసారి మనకి ఆ రోజు నుంచి వచ్చారు, బ్యాంకులో జాబు రిటైర్ అయ్యారు. వారికి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోయినసారి మీ స్కూల్కి వచ్చినప్పుడు మాస్టర్ గారు మైక్ సెట్ గురించి ప్రస్తావించారు. అందువల్ల అది గుర్తుపెట్టుకొని ఈసారి అవకాశం ఉన్నప్పుడు చూస్తాను అని చెప్పి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇస్తున్నామండి. పిల్లలు బాగా చదువుకొని మీకు మంచి స్టాఫ్ ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు కానీ మిగతా స్టాఫ్ కానీ అందరూ బాగా చదువు చెప్పే మాస్టర్లు కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి వృత్తిలోకి వచ్చి మీరు కూడా ఒకరికి సహాయం చేసే స్థితికి రావాలని కోరుకుంటూ వరిలో వచ్చే తెగుళ్ల పట్ల రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దెంకి మండలం కలవకూరు గ్రామంలో శుక్రవారం పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరయ్యి వరి పంటలో వచ్చే తెగుళ్లు, వాటి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వెంకటకృష్ణ వివరించారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.